హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అంజలి సృజన్. ఈరోజైతే నేను ఇంట్లో డ్రై ఫ్రూట్ లడ్డు అయితే ట్రై చేశాను. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను చేద్దామని. సో ఈరోజు అయితే కుదిరింది. ముందు రోజే నేను డ్రై ఫ్రూట్స్ అయితే అన్నీ కట్ చేసుకొని పెట్టుకొని చేసుకున్నాను అనమాట. నార్మల్గా చేద్దామంటే ఎప్పుడైనా అయిపోయేది ఎప్పుడో, కానీ నేను మెజర్మెంట్ వైజ్గా తీసుకొని కరెక్ట్ కొలతలతో ఎంత డ్రై ఫ్రూట్స్కి ఎంత వచ్చింది అని చెప్పేసి అంటే క్యాల్కులేషన్ కోసం అన్నీ చూసుకొని చేద్దామని అనుకున్నాననమాట. సో దానికైతే ఇంత టైం పట్టింది. అండ్ ముందు రోజు అయితే అన్నీ డ్రై ఫ్రూట్స్ కట్ చేసుకొని పెట్టుకొని ఈ ప్రాసెస్ అయితే నెక్స్ట్ డే స్టార్ట్ చేశాను. డ్రై ఫ్రూట్ అయితే చాలా చాలా సూపర్గా వచ్చింది లడ్డు. అండ్ నేనైతే ఇట్లా వస్తుందో రాదో అనుకున్నా, బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది. ఈ లడ్డూస్ అయితే మనం ఒక 3 to 4 months కూడా బయట ఫ్రిడ్జ్లో కాకుండా నార్మల్గా బయట పెట్టుకుంటే కూడా స్టోర్ చేసుకోవచ్చు. 3 to 4 months వరకు స్టోర్ చేసుకోవచ్చు. అండ్ ఇది మెయిన్గా నేను హెయిర్ కోసం అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. బికాజ్ అన్ని రకాల సీడ్స్ అండ్ నట్స్ అయితే మనకి వెళ్ళాలని చెప్పేసి మెయిన్గా హెయిర్ కోసం ఆ ఫ్లాక్ సీడ్స్ కానీ పంకిన్ సీడ్స్ ఇలాంటి సీడ్స్ అన్నీ కలిపి చేసుకుంటున్నాను. సో మీరు కూడా ఈ వీడియో చూసి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇది పిల్లలకి కూడా పెట్టుకోవచ్చు. అండ్ చాలా బాగా వచ్చింది. అండ్ ప్రాసెస్ అయితే చూసేద్దాం ఇంకా లేట్ చేయకుండా. నేను అన్ని డ్రై ఫ్రూట్స్ కలిపి ఎంత వెయిటో అదంతా లాస్ట్కి చెప్తాను. బట్ ఇప్పుడైతే సపరేట్ వెయిట్ అయితే చూసేయండి. బాదం వచ్చేసి 100 grams తీసుకున్నాను. వెయిట్ చూసాను అనమాట. అది 100 grams ఉంది. తర్వాత ఒక 1-2 grams అలా తేడా వస్తే మళ్ళీ కట్ చేసి వేసుకున్నాను. సో కట్ చేసిన డ్రై ఫ్రూట్స్ వెయిట్ అయితే చూసుకుంటూ వేస్తున్నాను. బాదం 100 grams అయ్యింది. కాజు కూడా 100 grams తీసుకున్నాను. డ్రై ఫ్రూట్ లడ్డు ఏంటంటే మనకి అన్నీ ఇవే కావాలి అని ఏమి ఉండదు. మన ఇంట్లో ఏ డ్రై ఫ్రూట్స్ అవైలబుల్లో ఉంటాయో అవి తీసుకోవచ్చు. అండ్ ఒక 2 to 3 డ్రై ఫ్రూట్స్తో కూడా మనం ఈ లడ్డు చేసుకోవాలి. బట్ మెయిన్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే అది డేట్స్ అనమాట. సో అవి ఉంటే మనకి బైండింగ్కి సరిపోతుంది. అందులో ఇంకా ఎలాంటి టైప్స్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ అయినా మనం యాడ్ చేసుకోవచ్చు. ఇది లేదు అది లేదు అని అనకుండా ఏవి అవైలబుల్లో ఉంటే వాటితో చేసుకోవచ్చు అనమాట. అండ్ స్వీట్నెస్ కోసం డేట్స్ను కిస్మిస్ అనేవి యూజ్ అవుతాయి. సో ఇందులో ఇంకా ఎలాంటి బెల్లం కానీ చక్కెర కానీ యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు. నెక్స్ట్ అయితే పిస్తా తీసుకున్నాను. పిస్తా నా దగ్గర కొంచెమే ఉండే అనమాట. అండ్ అది కొంచెం కాస్ట్ కూడా ఎక్కువే ఉంది. సో అందుకే తక్కువ అమౌంట్లో తీసుకున్నాను. ఒక 50 grams వరకు అయితే తీసుకున్నాను. అది 100 grams కూడా యాడ్ చేద్దాం అనుకుంటే సరిపోలేదన్నమాట. సో ఎందుకు ఒక రౌండ్ ఫిగర్ లాగా ఉంటుందని 50 grams అయితే తీసుకున్నాను నేను. ఇప్పుడు వచ్చేసి మిక్స్డ్ సీడ్స్ అనమాట. ఇవి ఇందులో ఫ్లాక్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్ అండ్ సన్ఫ్లవర్ సీడ్స్ అయితే యాడ్ చేశాను. ఇవి మనకి హెయిర్కి అయితే మెయిన్గా యూజ్ అవుతాయి చాలా. అన్ని మిక్స్డ్ సీడ్స్ అవి ఒక 100 grams తీసుకున్నాను. పల్లీలు ఎందుకో యాడ్ చేయాలనిపించింది. అవి కూడా అంటే హెల్దీ కదా అని చెప్పేసి సో అవి ఒక 50 grams యాడ్ చేసుకున్నాను. మీరు పల్లీలు స్కిప్ చేస్తే బెటర్ నాకు తెలిసి. ఎందుకంటే టేస్ట్ అవి రోస్ట్ అవ్వడానికి ఎక్కువసేపు పడుతుంది. మళ్ళీ స్ప్లిట్ చేసి అదంతా కొంచెం టైం వేస్ట్ అనిపించింది నాకు. అండ్ అందులో కొంచెం సోంపు యాడ్ చేశాను. ప్లస్ ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేశాను అనమాట. అవి టేస్ట్ కొంచెం ఎన్హాన్స్ చేస్తాయి. ఇంకా డీసీడెడ్ డేట్స్, ముందు రోజు డేట్స్లో ఉన్న సీడ్స్ అయితే అన్నీ తీసి పక్కన పెట్టుకున్నాను. నేను చేసిన లడ్డూని బట్టి చెప్పేది ఏంటంటే ఇంకా కొంచెం డేట్స్ క్వాంటిటీ అనేది ఎక్కువ యాడ్ చేస్తుంటే ఇంకా మంచిగా వచ్చేది. నాకు కొంచెం డేట్స్ తక్కువ అయినట్టు అనిపించింది నేను యాడ్ చేసిన క్వాంటిటీకి. సో నా దగ్గర ఉన్నంత నేను యాడ్ చేశాను అనమాట. అరౌండ్ 200 grams అయితే యాడ్ చేశాను. బట్ 250 grams వరకు యాడ్ చేస్తే మంచిగా పర్ఫెక్ట్గా వస్తుంది. లేదు ఇంకా ఎక్కువ స్వీట్ అయిపోతుంది అనమాట. 250 grams అయితే ఓకే ఎనఫ్. అంతకంటే ఎక్కువ యాడ్ చేస్తే ఎక్కువ స్వీట్ అవుతుంది. మీరు కిస్మిస్ ఒకవేళ యాడ్ చేయకపోతే డేట్స్ ఎక్కువ యాడ్ చేసుకుంటే బెటర్ నాకు తెలిసి. అండ్ ఇవైతే నేను యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్. సో 1 by 1 ఒకదాని తర్వాత ఒకటి అయితే రోస్ట్ చేసుకున్నాను. ఫ్రై చేసుకోవడం అయితే అన్నీ 1 by 1 చేసుకోవడమే బెటర్. ఎందుకంటే అన్నీ ఒకటేసారి ఒకే టైంలో వేగిపోవు కదా. ఒక్కొక్క డ్రై ఫ్రూట్ ఒక్కొక్క టైం తీసుకుంటుంది. అంటే సపరేట్గా ఉంటుంది వాటి టైమింగ్. అన్నీ ఒకేసారి ఈక్వల్గా ఫ్రై అవ్వవు. సో అందుకే సపరేట్గా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
ఇంకా కిస్మిస్, బాదం, కాజు ఇవన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత మిక్స్డ్ సీడ్స్ వస్తాయి కదా, అవన్నీ ఫ్రై చేసుకునేటప్పుడు కొంచెం చిట్పట్ చిట్పట్ సౌండ్ వస్తుందన్నమాట. ఆ టైంలో ఇంకా అవి వేగిపోయినట్టు కన్సిడర్ చేసేసి పక్కన తీసుకోవాలి. మీ అండ్ ఇవి బాదం అండ్ కాజు అయితే నేను 2 ఒకేసారి ఫ్రై చేసుకున్నాను. మోస్ట్లీ అవి ఈక్వల్ టైమ్ తీసుకుంటాయి నాకు, ఎందుకంటే నేను బౌల్లో 2 పక్కపక్కనే వేసేసుకున్నాను కాబట్టి అవి కలిసిపోయాయి అనమాట. అందుకే ఇంకా సరే ఒకేసారి వేసేసుకొని నేను ఫ్రై చేసుకున్నాను. ప్రతిసారి ఒక స్పూన్ గీ అనేది వేసి అయితే ఫ్రై చేసుకోవాలి. మంచిగా నెయ్యిలో వేగితే మనకి అంటే లడ్డు చేసుకునేటప్పుడు అది హెల్ప్ అవుతుంది అనమాట, ఈజీగా లడ్డు షేప్ రావడానికి. చుట్టేటప్పుడు కూడా గీ యూజ్ చేసి చుడితే మంచిగా వస్తుంది. ఇవైతే అన్ని టైప్స్, ఇవి చిన్న సీడ్స్ వేసుకుంటున్నాను కదా, అవి వేసుకునేటప్పుడు ఒక 70% అలా ఫ్రై అయిన తర్వాత పాపీ సీడ్స్ అయితే వేసుకున్నాను. గసగసాలు అంటారు కదా వాటిని. సో అవి వేసుకున్నాను. అవి కూడా డ్రై ఫ్రూట్ లడ్డులో మంచి టేస్ట్ ఇస్తాయి అని చెప్తే నేను వేసుకున్నాను అనమాట. నేను కూడా జస్ట్ ఒక లిటిల్ చేతిలో వేసుకొని యాడ్ చేసుకున్నాను. పిస్తా వేయించడం మర్చిపోయాను, అదైతే ఎండింగ్లో వేసుకున్నాను. అండ్ ఈలోపు ఇది ఫ్రై అయ్యేలోపు నేను డేట్స్ కూడా మిక్సీ పట్టేసుకున్నాను అనమాట. నేను చెప్పాను కదా నాకు కొంచెం క్వాంటిటీ అనేది అయితే తగ్గినట్టు అనిపించింది. మీరైతే డేట్స్ మిక్చర్ని ముందే పట్టి పెట్టుకోండి. పట్టి ఒక బౌల్లో తీసి పెట్టుకుంటే బెటర్. నేను డైరెక్ట్ జార్లోంచి తీసి వేయడం ఇదంతా నాకు, నేను వేసేలోపు కల్లా ఆల్రెడీ ప్యాన్లో వేసిన డేట్స్ మిక్చర్ అయితే దగ్గర పడిపోయింది. సో ఇంకొంచెం డేట్స్ ఎక్కువ వేస్తే మంచి కన్సిస్టెన్సీ ఉండేది. నేను వేసిన డ్రై ఫ్రూట్ క్వాంటిటీకి డేట్స్ మిక్చర్ అయితే కొంచెం తగ్గింది. 250 గ్రామ్స్ వేస్తే మాత్రం పర్ఫెక్ట్గా సరిపోతుంది. అండ్ నాకు ప్యాన్ కూడా సరిపోలేదు. జస్ట్ ఒకసారి అలా వేడి చేసేసి ఇంకా పక్కన ప్లేట్లో తీసేసుకున్నాను అనమాట. కొంచెం ప్యాన్ కూడా పెద్దదైతే అదే స్టవ్ అదే వేడి పైన అన్నిటికీ మిక్స్ చేయాలి. కొంతమంది ఈ సీడ్స్ అయితే అవి కూడా అంటే క్రష్ చేసి వేసుకున్నారు. నాకు అంత టైం లేదనిపించింది. సో నేనైతే డైరెక్ట్గా వేసుకున్నాను. మిక్చర్ అంతా కొంచెం వేడెక్కిన తర్వాత ఇంకా పక్కన ప్లేట్లో తీసుకొని పెట్టుకున్నాను. 1 బై 1 కొంచెం లైట్గా కూల్ అయిన తర్వాత 2 చేతులకి ఇంకా గీ అప్లై చేసుకొని అవి చుట్టేసుకోవడమే. ఈజీగా వచ్చేసింది అసలు. అంటే చుట్టడం కష్టమవుతుందేమో అట్లా అనుకున్నాను, బట్ వెరీ వెరీ ఈజీ. జస్ట్ ఇలా మనం ప్రెస్ చేస్తుంటేనే అది షేప్ అనేది వచ్చేస్తుంది. నేనైతే పీసెస్ కొంచెం పెద్ద పెద్దగానే కట్ చేసుకున్నాను. మిక్సీలో అలా వేసుకోవడం అంటే ఎందుకో నచ్చలేదు, పొడి పొడిగా అవుతుంది అని చెప్పేసి. అందుకే నేను జస్ట్ కట్టింగే చేసుకున్నాను. తింటుంటే అవి తగులుతుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి. సో ఈ ఒక మీడియం సైజ్ అయితే చుట్టుకున్నాను లడ్డు, మరీ పెద్ద సైజ్ అయితే చేసుకోలేదు. ఎందుకంటే పిల్లలకి కూడా తినడానికి బాగుంటుంది కదా మీడియం సైజులో చేసుకుంటే. సో ఒక లడ్డు నాకు కొంచెం పెద్ద లడ్డు, నేను ప్రిపేర్ చేసిన సైజ్కి నాకు అరౌండ్ 11 లడ్డూస్ వచ్చినాయి. పావు కేజీకి 250 గ్రామ్స్ అయినాయి 11 లడ్డూస్. సో ఇంకా టోటల్ అయితే ఒక 650 గ్రామ్స్ అయితే అయినాయి అనమాట. నేను తీసుకున్న క్వాంటిటీకి మొత్తం ప్రిపేర్ చేసిన లడ్డూస్ 650 గ్రామ్స్ అయినాయి. నాకు అక్కడ మెజర్మెంట్ దగ్గర లైట్ వచ్చింది. నేను అది వీడియో ఎడిట్ చేసేటప్పుడు చూసుకున్నాను. బట్ లాస్ట్లో అయితే ఒకసారి ఫ్లాష్ అయితే ఆఫ్ చేశాను. అప్పుడు మీకు క్లియర్గా కనిపిస్తుంది అన్ని లడ్డూస్ పెట్టిన తర్వాత. సో నేనైతే ప్రాసెస్ని క్లియర్గానే ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. అండ్ లడ్డూస్ కూడా చాలా హెల్దీ కదా, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. పిల్లలకి ఇవ్వడానికైనా మనం తినడానికైనా హెయిర్కి హెల్త్కి చాలా మంచి పర్ఫెక్ట్ హెల్దీ స్నాక్ రెసిపీ అని చెప్పొచ్చు ఇది. అండ్ మీరు కూడా ట్రై చేసి నాకు ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇంకా ఇలాంటి మంచి హెల్దీ రెసిపీస్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఖచ్చితంగా ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే నేను మంచి రెసిపీస్ని ట్రై చేసి పెడతాను. ఇందులో మీకు యూస్ఫుల్ అయినది ఏదైనా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని షేర్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.